ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరిచ్చిన సుజ్ఞానము స్వజ్ఞానంగా మార్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది టైలర్ మేడ్‌గా ఉండాలి. మనకి మన బాడీపై అవగాహన ప్రతి వ్యక్తికి ఉండాలి. వాళ్ళ డాక్టర్‌కి మరింతగా ఉండాలి. సో, వన్ ప్రిస్క్రిప్షన్ డజంట్ వర్క్ ఫర్ ఆల్. అందరికీ కస్టమైజ్డ్‌గా ఒక లైఫ్ స్టైల్ ప్లాన్ ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా వ్యాధుల బారిన పడకుండా ప్రతి మనిషికి ఒక లైఫ్ స్టైల్ ప్లాన్ ఉండాలి. నాట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ప్రతి మనిషికి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్లో నా ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ బాడీ తత్వం వేరేగా ఉండొచ్చు. నా బాడీ బిహేవియర్ ఫుడ్‌కి గానీ, లైఫ్ స్టైల్ గానీ వేరేగా ఉండొచ్చు. అట్లానే ఒక అండర్‌స్టాండింగ్‌కి రావాలి ఇళ్లల్లోనే. మనిషి రిలేషన్‌షిప్స్ అలా ఉండాలి. ఏందంటే నువ్వు సరే ఓకే. నువ్వు ఈ 14 అవర్స్ ఫాస్టింగ్ చేయాలి. చేస్తే నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మినిమమ్ 14 అవర్స్ ప్రతి వాళ్ళు ఫాస్టింగ్ చేయాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఆర్ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని చెప్పి. సో ఏంటంటే మన 24 అవర్ డేలో 14 అవర్స్ పక్కన పెట్టి తినకూడదు. సాయంత్రం 6 గంటలకో మనం గనక లాస్ట్ మీల్ తీసుకుంటే పొద్దున్న నెక్స్ట్ మార్నింగ్ 8 o'clock వరకు ఏం తినకూడదు. నాట్ వెరీ డిఫికల్ట్, అంత కష్టమైంది కాదు. కాకపోతే మనకి ఇదిగో ఈ సోషల్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. రాత్రి 9 తర్వాత మొదలైతాయి సార్ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్ ఇవన్నీ కూడా. ఫ్యామిలీ వెళ్ళినప్పుడు 1వ 6వ తినమని అయితే అడుగుతారు. సో మనకి ఇదైతే బాడీలో యాక్టివేషన్ అయితే జరిగిపోతుంది. కొంచెమే తిన్నా కూడా అసలు బాడీలో వాటర్ కాకుండా ఇంకా ఏది వేసినా సరే అది యాక్టివేట్ అయిపోతుంది. బాడీలో బ్రేక్ రిలీజ్ అయిపోతుంది అవుతుంది. అంతే. యాక్టివేట్ అయిపోతుంది సిస్టమ్స్. ఎందుకంటే మనం 365 డేస్ మనం అలా ఉండలేం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉండాలి. రియలిస్టిక్ స్మార్ట్ గోల్స్లో SMA ఏంటంటే రియలిస్టిక్ అంటే ఏంటంటే సస్టైనబుల్ గోల్స్. మనకి సస్టైనబుల్గా ఉండాలి మన గోల్స్. అట్లా వారంలో 4 రోజులు 5 రోజులు అలా పెట్టుకోండి. ఒక 2-3 రోజులు మనకి వదిలేసి మళ్ళీ దాన్ని కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. ఇట్లా రియలిస్టిక్గా ఉంటే కానీ లాంగ్ టర్మ్ సస్టెనెన్స్ ఉండదన్నమాట ఆ గోల్స్కి. చాలా వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ బుక్స్ సార్. ఈ బుక్స్ అదే అవైలబుల్ ఆన్లైన్. సో ఒకటి రూపా వాళ్ళు పబ్లిష్ చేశారు, ఇంకొకటి పెంగ్విన్ వాళ్ళు చేశారు. సో ఇవి దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఇవి 2 మాత్రమే, ఇంకా చాలా పుస్తకాలు రాశారు మీరు. చాలా బట్ చాలా సో అల్టిమేట్లీ మీ లైఫ్ గోల్ ఏంటి సార్? ఐ మీన్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్ బికాస్ మీరు ఒక వాస్ట్ స్పేస్లో ఒక చాలా ఫ్యూచరిస్టిక్ ఐడియాలజీతో ముందుకెళ్తున్నారు. అంటే కంబైనింగ్ ది సెల్ఫ్ నాలెడ్జ్ విత్ హెల్త్ అండ్ వెల్నెస్. సో మీ అల్టిమేట్ గోల్ ఏమిటి? సో ప్రతి వాళ్ళకి ప్రేయస్సు శ్రేయస్సు అని ఉంటాయి. నేను కొద్ది సంస్కృతం చదువుకున్నా కాబట్టి అది కూడా యూజ్ చేసి చెప్పొచ్చు అనమాట. ప్రేయస్సు శ్రేయస్సు అని ఉంటాయి. ప్రేయస్ అంటే మనకి ఈ ఫిజికల్ ట్రాన్సాక్షనల్ వరల్డ్లో మనకి ఏది మంచిది అనేది మనం తెలుసుకోవాలి ప్రతి వాళ్ళకి. నేను తెలుసుకున్నది వేరే వాళ్ళకి చెప్పాలనేది ఒక గోల్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అండ్ అది అట్లానే కంటిన్యూ అవుతుంది ఇది ఈ శరీరం పడిపోయేదాకా. సో నేర్చుకోవడం, హెల్ప్ చేయడం. ఎందుకంటే అసలు డాక్టర్ అనే పదానికి లాటిన్లో అర్థమే డొసియర్ అని అర్థం అనమాట. డొసియర్ అనే వర్డ్ నుంచి వచ్చింది. డొసియర్ అంటే టు ఇన్స్ట్రక్ట్ ఆర్ టు ఎడ్యుకేట్, ఆ డాక్టర్ అనే పదానికి. సో దానికి నేను ఆల్రెడీ డాక్టర్ని కాబట్టి నాకు అది వర్కౌట్ అవుతుంది. సో అది ఆ ప్రేయస్సు కంటిన్యూ అవుతుంది. రెండో ఆస్పెక్ట్ కాయిన్కి రెండో సైడ్ ఏంటంటే శ్రేయస్ అంటే మనం పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మనకి మనం ఎందుకు ఉంటున్నాం, ఏమిటి, అసలు ఎక్కడికి వెళ్తాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఇలాంటి ప్రశ్నలన్నీ వేసుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానం, మనకు వచ్చే రిజల్టే శ్రేయస్ అవుతుందండి. రైట్. సో దాని గురించి అది కూడా ఎవరన్నా నాకు తెలుసుకొని చెప్పగలిగిన అవకాశం ఉంటే అది కూడా ప్రజలకి చెప్పాలనేది రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్. సో శ్రేయస్సు ప్రేయస్సుని ఎంత